వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ ఫేజ్ 2 రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పిరారెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వినయ్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఫస్ట్ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం స్వీకరించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాలనీ ప్రెసిడెంట్ పిరారెడ్డి, జనరల్ సెక్రటరీ కుమారస్వామి, ట్రెజరర్ కోటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ మాధవరావు, జీవనబాబు, వెంకట్రెడ్డి, జాయింట్ సెక్రటరీ వినోద్ కుమార్, శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కామేశ్వరరావు, కళ్యాణకృష్ణ, లేడీస్ సెక్రటరీ అరుణ, పద్మ, నాగేశ్వరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శర్మ, మూర్తి, రమేష్, రాజేంద్ర, అడ్వైజర్ జితేంద్ర, కిరణ్ కుమార్, సాంబిరెడ్డి, ఉదయ్ కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉషోదయ కాలనీ ఫేజ్ 2లో విఘ్నేశ్వర పార్క్లో మేము గణపతిని ప్రతిష్ఠించుకున్నాము. మా ప్రెసిడెంట్ పిరారెడ్డి గారి ఆధ్వర్యంలో మొదటి పూజ ఈరోజు సుసంపన్నం చేసుకున్నాము. ఈ గణపతిని మేము 5 రోజుల వరకు ఉంటాము. కాలనీ వాసులందరూ కూడా వచ్చి పూజ చేయించుకొని గణపతి ఆశీస్సులు పొందవలసింది. ప్రతిరోజు సాయంత్రం 7:30కి పూజ మొదలవుతుంది. కాలనీ వాసులందరూ పూజకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఆదివారం నాడు అన్న ప్రసాదం కూడా ఉంటుంది. అందువల్ల అందరూ వచ్చి అన్నాలను స్వీకరించి గణపతి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కార్యవర్గ సభ్యులందరూ, మా ప్రెసిడెంట్ గారు పిరారెడ్డి గారు, ఇంకా కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. వినాయక చవితి మొదటి రోజు పూజ కార్యక్రమం చాలా ఘనంగా ఈ చక్కటి ప్రాంగణంలో కార్యక్రమాలు జరిగి చాలా మంచి రెండవసారి జరుపుకుంటున్నాం ఈ కమ్యూనిటీ హాల్లో. సో ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరగాలని కాలనీ ఫేజ్ 2 ఇది రెండవసారి ఈ ప్రాంగణంలో పూజ జరపడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. మొదటి రోజు ఈరోజు కమిటీ వారు, కాలనీ వాసులు అందరూ వచ్చి పూజలో పాల్గొన్నారు, భగవంతుని ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు పూజలో పాల్గొన్నారు ప్రెసిడెంట్ పిరారెడ్డి గారు, కుమారస్వామి గారు, వినోద్ గారు, కిరణ్ కుమార్ వాళ్ళ సతీష్ సమేతం వచ్చి పూజలో పాల్గొన్నాను. అలాగే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలో పాల్గొని భగవంతుని ఆశీస్సు పొందారు. ఈ నవరాత్రులు చాలా పవిత్రమైన రోజులు. ఈ నవరాత్రులు పవిత్ర రోజుల్లో ప్రతి ఒక్కరు పూజలో పాల్గొనాలి. వాళ్ళు అనుకునే కోరిక నెరవేరాలి. సుఖశాంతులతో కలిగి ఉండాలి. సుభిక్షంగా ప్రజలుగా మంచి ఉండాలని కోరుకుంటున్నాము. అట్లాగే మా పేస్టు ఉషోదయ పేస్టు వాసులుగా ఎంతో ఉత్సాహంగా ఈ మండపానికి సహకరించారు. కమిటీ కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్ గారు, కోటేశ్వరరావు గారు, మన శర్మ గారు, కామేశ్వరరావు అయితే ఆయన ఎప్పటి ముందుండి ఈ పూజా కార్యక్రమం నడిపిస్తారు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఆయన తోడుగా నేను, నా పేరు ఆంజనేయులు, వాళ్ళ తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించాను. మరి ఇదే ఉత్సాహం ఎల్లవేళ ఉండాలని మరి మా ఒక్కసారి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కార్యవర్గ సభ్యులకు, కమిటీ మెంబర్స్, ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ 5 రోజులు ఘనంగా ఇదే ఉత్సవం జరగాలని అందరిని కోరుకున్నాను. ఆ భగవంతుడు మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.